హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆరా మీడియా. నేను మీ వెంకటేష్. సో ఏపీ తెలంగాణ రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి కొంతమంది అయితే ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి ఏపీ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన మీ పేరు? నా పేరు అనిల్ అన్న. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? బోరబండ సార్. సో హైదరాబాద్ అన్న మీది? బై బర్త్ హైదరాబాద్, బోరబండనే. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి 3 నెలలు అయింది. సో తెలంగాణ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ గతంలో ఎవరికైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ లాంచ్ అయినాయి కదా, వాళ్ళ పట్టాలు అనేక ప్రాబ్లాలు ఉన్నాయి. అవి 6 నెలల కింద శాంక్షన్ అయినాయి. వాళ్ళ పట్టాలు స్ట్రక్ చేయడము కరెక్ట్ కాదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పట్టాలు ఇస్తారన్నా బాగుంటుంది. ఆ పట్టాలు వాళ్ళు ఇస్తలేరు, వీళ్ళు ఇస్తలేరు. మండల ఆఫీస్ చుట్టూ అనేక మంది లేబర్లు తిరిగిపోతున్నారు. గతంలో మేము కూడా తిరిగినాము. మేము షేక్పేట్ మండల ఆఫీసు వాళ్ళు పట్టాలు వంచారు అక్కడ డబుల్ బెడ్రూమ్లో. మాకు కూడా ఒకటి అలర్ట్ అయింది. సార్ కొంచెం హెల్త్ బాగాలేదు, పక్కకు వచ్చి ఇవ్వండి, కొంచెం మా ఆవిడకి హెల్త్ బాగాలేదు అన్నాం. పక్కకు వచ్చి ఇవ్వమంటే షేక్పేట్ మండలకు రండి ఇస్తాము అన్నారు. షేక్పేట్ మండలం వెళ్తేమన్నారు రేపు రండి అన్నారు. రేపు వెళ్తేమన్నారు ఎలక్షన్ కోడ్ పడ్డది అన్నారు. తర్వాత ఎంఆర్ఓ గారు కడితే ఏమన్నారు మీ ఇంటి దగ్గరకు పంపిస్తాంలే, మాకు హెల్త్ బాగాలేదన్న కదా తీసుకెళ్ళు అన్నారు. తర్వాత ఏమన్నారు ఎలక్షన్ కోడ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇస్తాము అన్నారు. ఎలక్షన్ కోడ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమన్నారు సంక్రాంతి ఫెస్టివల్ అన్నారు. సంక్రాంతి ఫెస్టివల్ అని చెప్పి ఏం చేశారు, ఆర్డీ ఆఫీస్కి పంపించామని చెప్పారు. ఆర్డీ ఆఫీస్కి వెళ్తే ఏమంటారు మీ మండలం నుంచి లెటర్ తీసుకురండి అంటారు. షేక్పేట్ మండలికి వెళ్ళి లెటర్ అడిగితే ఏమంటారు మేము కర్తేబాద్కు సంబంధించిన పట్టాలు కొన్ని పంచాము, ఎవరెవరైతే తీసుకోలేదో మేము ఆర్డీ ఆఫీస్కి పంపించేశాము అని చెప్తారు వాళ్ళు. ఆర్డీ ఆఫీస్కి పంపించేసామని చెప్పినాక ఆర్డీ ఆఫీస్కి వెళ్తే మీ మండలం నుంచి తీసుకురమ్మంటే షేక్పేట్కి వెళ్తే ఏమంటారు మీ అడ్రస్ కర్తేబాద్ది కాబట్టి కర్తేబాద్కి వెళ్ళండి. కర్తేబాద్ వాళ్ళు ఏమంటారు పట్టాలు వంచింది వాళ్ళు కాబట్టి షేక్పేట్ వెళ్ళండి అంటారు. దగ్గర షేక్పేట్ మండలికి ఒక 6 సార్లు, ఆర్డీఓ ఆఫీస్కి ఒక 3 సార్లు, కర్తేబాద్ మండలికి ఒక 6 సార్లు. ఇన్నిసార్లు తిరిగిన ఆఫీసర్ల విధానం ఎట్లుందంటే మీరు చెప్పంగానే చేయాలనా? అసలు మీకు ఇచ్చిన షేక్పేట్ మండలే కదా. అరే మేడం, మా రేషన్ కార్డు కర్తేబాద్ది, మా ఓటర్ ఐడి కార్డు కర్తేబాద్ది, మాది బై బర్త్ కర్తేబాద్ది, మా ఇన్కమ్ కానీ ప్రతి ఓటర్ ఐడి కార్డు కర్తేబాద్ ఉన్నప్పుడు, రేషన్ కార్డు కర్తేబాద్ ఉన్నప్పుడు మాకు ఎంఆర్ఓ పట్టించుకోవాల్సి కూడా కర్తేబాదే. అయినా షేక్పేట్ మండలంలో పంచారు కాబట్టి ఆ ఎంఆర్ఓ గారిని అడిగితే మేమే ఇంటికి పంపిస్తామన్న మనుషులు మన ఆర్డీ ఆఫీస్కి ఎందుకు పంపించారు? సార్ మేము లోకల్ కాదా, మాకు రేషన్ కార్డు లేదా, మాకు ఆధార్ కార్డు లేదా, మాకు ఓటర్ ఐడి కార్డు లేదా, అవునా కాదా వెరిఫికేషన్ చేయడానికి ఇప్పటికి 6 నెలలు అయింది, ఇంకా చర్చించడం మీద ఉన్నారు. ఇప్పుడు అయితే ఈ గవర్నమెంట్ కొత్తగా ఏమంటే ఇందిరా పథకంలో ఇండ్లు కూడా ఇస్తాము అంటున్నారు. వచ్చిన ఇండ్లకే పేపర్ గది లేవు, కొత్త ఇండ్లకి ఎడికెళ్ళిస్తారు సార్. మేము ఎంక్వైరీ చేసిమంటాం కదా, ఒక వారం రోజులు ఎంక్వైరీ చేయండి, ఒక నెల రోజులు ఎంక్వైరీ చేయండి. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని 3 నెలలు చెప్పారు, ఎలక్షన్ గెలిచినాక 3 నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు ఆ వచ్చిన ఇండ్ల పట్టాల పేపర్ల కోసమే తిరగడమే సరిపోయింది. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన ఇళ్ల పట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆపుతుందంటారా? ప్రభుత్వం ఆపుతుందని నేను అధికారుల నిర్లక్ష్యం అని నేను అంట. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్లు వారు నిర్లక్ష్యంగా పనిచేస్తారని నేను అంట. ఎందుకంటే గవర్నమెంట్ని ఎట్లంటే సార్ వాళ్ళు ఎప్పుడు ఆపేయండి టీఆర్ఎస్ని ఎట్లంటారు. టీఆర్ఎస్ ఇప్పుడు ఓటు టీఆర్ఎస్కి వేస్తే టీఆర్ఎస్ రావాలి గవర్నమెంట్. కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందని నేను ఎందుకంటే మేము వినలేము, మేము చూడలేము. ఆఫీసర్ల నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అంటాం అనే కదా. కాకపోతే గవర్నమెంట్ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఎంతమంది అయితే పట్టలాగినాయో వాళ్ళకి ఇవ్వండి, అవసరం పడితే మీ పేరు పెట్టుకోండి సార్ పర్లేదు. కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ వచ్చిందని అనుకున్న దానికంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు పట్టా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు కదా. మా పట్టాలు ఆగిపోతే ఏ ప్రభుత్వం కొట్టేయాలి అంటే ఆ గవర్నమెంటు మాకు ఇండ్లు ఇచ్చిందని సంతోషపడాలనా, ఈ గవర్నమెంట్ మాకు పేపర్లు ఆపిందని సంతోషపడాలనా? ఎంతవరకు కరెక్టు? ఒక లేబరు దగ్గర ఒక 20 సార్లు 3 ఆఫీసులు తిరిగిరంటే ఒక లేబర్ విలువ సార్ 1000 రూపీసు. ఆడ పొద్దున్న దాకా నిలబడ్డాను పెళ్ళం పిల్లలు రోడ్డు మీదకి వచ్చిరంటే ఎంత ఘోరం సార్. మేము నలుగురికి న్యాయం చేద్దామనే కాన్సెప్ట్ నలుగురికి కాదు, నాది నేనే న్యాయం చేసుకోలేకపోతున్నాను. ఎంత విచిత్రం చెప్పండి. ఒక ఆఫీసర్ మీద మాట్లాడాను, ఆఫీసర్తో అట్లా మాట్లాడొద్దు. ఎక్నాలజ్మెంట్ ఇచ్చినాం, షేక్పేట్ మండల ఆఫీసులు ఇచ్చినాం, కర్తేబాద్లు ఇచ్చినాం, ఆర్డీఓ ఆఫీస్లో ఇచ్చినాం. ఇంకేం చేయాలి సార్? అంతకుమించి ఏం చేయాలి? మాకు ప్రూఫ్లు కావాలన్నా రేషన్ కార్డు ఇచ్చినాం, ఆధార్ కార్డు ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. అలర్ట్ అయినందుకు ఆ ఫోటో చూసి సంతోషపడాలన్నా, మాకు పేపర్ రావడానికి బాధపడాలన్నా మాకే అర్థమవుతలేదు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ సమస్యలు ఉన్నా సరే మాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు, ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ఏ సమస్యలైనా చెప్పుకోవచ్చు, మేము వెంటనే తీరుస్తాము అంటున్నాడు కదా. సో ప్రజాభవన్కి వెళ్తున్నారా? వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా? వెళితే ఏమైనా తీరుతున్నాయా ఏమైనా సమస్యలు ఏమైనా డైరెక్ట్ ప్రజాభవన్కి వెళ్ళడం వల్ల? సార్ కొంతమంది తీరుతున్నాయని చెప్పారు. నేను కూడా ప్రజాభవన్లో ఆల్రెడీ పోయిన వారం వేసిన, ఇప్పటివరకు రెస్పాన్స్ రాలే. అంటే వస్తుందేమో ఇప్పుడు 6 నెలల నుంచి తిరుగుతుంటే రాంది ఒక వారం ఓపిక లేకపోతే నాకు కూడా కరెక్ట్ కాదు. నేను మొన్న వేసిన శుక్రవారం నాడు, మరి నాకు రెస్పాన్స్ ఎంతవరకు వస్తుందో చూస్తా. కాకపోతే సడన్లీగా మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడ్డది అని మళ్ళీ 3 నెలలు నింపుతారేమో అని మేము కన్ఫ్యూజ్లో ఉన్నాం. అయితే ఇలాగ ఇళ్ల పట్టాలు ఇచ్చింది మీతో పాటు చాలామందికి ఇచ్చుంటారు కదా గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో. సో మీతో పాటు అందరికీ ఇదే పరిస్థితి ఉందా, మీ ఒక్కరికే ఉందా? సార్ నేను ఆర్డీ ఆఫీస్కి వెళ్ళినా, అక్కడ ఒక 20 మంది ఉండే. షేక్పేట్ మండల ఆఫీస్కి వెళ్ళినా, అక్కడ ఒక నాతో పాటు 5-6 మంది ఉండే. ఖైరతాబాద్కి వెళ్ళిన 40 ఫైళ్ళు అయితే నా ముంగట ఉండే. ఇక ప్రతి మండలికి వెళ్ళైతే నేను చూడలే. మా ముంగట జరుగుతున్న విషయం ఇది. ఎంపీ ఎలక్షన్లో ఓట్లు అడుగుతారు కదా, వాళ్ళు ఇండ్లు ఇచ్చినందుకు ఓటేయాలన్నా, వీళ్ళు పేపర్లు ఆపినందుకు ఓట్లేయాలన్నా నాకు అర్థమవుతలే సార్. పరిస్థితి ఇట్లుంటే ఎంతవరకు కరెక్ట్ సార్? సో దీనికి పరిష్కారంగా అంటే ప్రజాభవన్కి వెళ్ళినా కానీ మీకు ఇంకా సమస్య సార్, ఆఫీసర్లు కొంచెం 1-2 సార్లు మనిషి వచ్చిపోతే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు కొంచెం కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ గిట్ట అట్లా చేసుకోకపోతే గవర్నమెంట్ పేరు ఖరాబ్ చేసేది వీళ్ళే, ఆఫీసర్ల విషయమే. ఎంఆర్ఓ గారు మా ఇంటి దగ్గర పంపిస్తున్న పట్ట ఆర్డీ ఆఫీస్కి ఎట్లా పంపించేస్తారు సార్? చలో అంటే ఎంఆర్ఓ ఆఫ్టర్లో ఒక్కరికి కాదు అందరికి కాబట్టి ఆమె బిజీ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అయితే చూశారు కదా, మేము వచ్చి పోయాం కదా, వాళ్ళకైతే తెలుసు కదా. పోతే పోయిర్రు, ఏదో ఆర్డీ ఆఫీస్ పంపిస్తే పంపించారు, రిటర్న్ లెటర్ అని ఇవ్వాలి కదా. రిటర్న్ లెటర్ అని కూడా వాళ్ళకి ప్రాబ్లమే అని మీరు చెప్పంగా చేయాలని అంటారు. మరి మేము చెప్పంగా చేయకపోతే ఎవరు చెప్పంగా చేస్తారు సార్? సో అధికారులు, ప్రభుత్వ అధికారుల తీరు అయితే నిర్లక్ష్యంగా ఉంది. సో గవర్నమెంట్కి ఈ విషయాలు తెలియ అధికారుల గురించి మాట్లాడలేదు సార్. నాకు జరిగిన షేక్పేట్ మండల్ కానీ, ఖైరతాబాద్ మండల్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఈ 3 జాగాల మాత్రం అధికారుల నిర్లక్ష్యమే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు అయితే ఇలా చేస్తున్నారు కదా, మీకు సంబంధించి లోకల్ ఎమ్మెల్యే ఉంటారు కదా సార్, మీరు అందరూ కలిసి ఆ లోకల్ ఎమ్మెల్యేని కలవడం కానీ, సో గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళని కలవడం కానీ ఏమైనా ప్రయత్నం అయితే చేశారా? సార్ నేనే ఒక ఏరియా సభ కమిటీ నెంబర్ను. మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మా ఎమ్మెల్యే గారు మంచోళ్ళు, వారితో పాటు ఒక 2 ఉన్నారు. మీ ఎమ్మెల్యే పేరేంటి? మా ఎమ్మెల్యే పేరు, మా జూబ్లీస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే అందరూ గుర్తుపడతారు. మా ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ గారు. మాకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కొంచెం గతంలో మేము ఒకటే పార్టీలో పనిచేసినాం కాబట్టి వాళ్ళు ఎట్లాగో మాకు పని చేయరు. మేము వాళ్ళని అడగలేక మా ఎమ్మెల్యే గారిని అడగలేకపోతున్నాం. మా ఎమ్మెల్యే గారికి స్వతంత్రంగా వెళ్ళి మేము అడిగితే వాళ్ళ మాటలు ఏంటాడు కానీ మా మాటినాడు. అప్పుడు ఎమ్మెల్యేకి ఏమని అడగాలి సార్? అవునా కదా? ఎమ్మెల్యేకి ఏదైనా చెప్తే సార్ వాళ్ళు చెప్పింది తింటారు కానీ మేము చెప్పింది తినడు. అందుకని ఎమ్మెల్యే గారి కంటే అధికారుల దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఏళ్ళలో మొక్కుదామని కాన్సెప్ట్ పడ్డాం. సో మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం వల్ల ఏం ఉపయోగం లేదు అని అంటారు. ఆ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం వల్ల మీ సమస్యలు అయితే తీరట్లేదా సార్? తీరాలి అంటే అతను మా మాట వినాలి కదా. మా మాట వినాలి అంటే వాళ్ళు వేరే వాళ్ళని నమ్మకూడదు కదా. ప్రతి ఓటర్ కూడా నాకు ముఖ్యమైన కాన్సెప్ట్ ఉండాలి. మేము ఎప్పుడైనా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అడిగితే ఏమా అది నిజమేనా అని ఇంకోని కనుక్కుంటాడు. అది ఎక్కడ కరెక్ట్ సార్? కాదు కదా. ఇంకొకరిని కనుక్కోవడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. నేను కొన్ని సంవత్సరాలుగా నీకు పార్టీకి పనిచేస్తున్నా, నీకు అన్ని విషయాలు దగ్గర మంచి చెడు చూస్తున్నా కదా. మేము అన్ని విషయాలు మీ దగ్గర ఉన్నప్పుడు పని చేసినప్పుడు, మీకు ఓట్లు వేసినప్పుడు ఇంకోని కనుక్కోవడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. నా ఓటు ఈడా, నాది బై బర్త్ ఈడా, నా రేషన్ కార్డు ఈడా, గంటకో దగ్గర రేషన్ కార్డు అవుతుందా? గంటకో దగ్గర ఓటర్ ఐడి కార్డు అవుతుందా? గంటకో దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అవుతుందా? బై బర్త్ను మార్చుకోగలుగుతాం గంటకో దగ్గర? వాడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటలు వింటే నష్టపోయేది మేము సార్. మీకేం సార్, మీరు ఎమ్మెల్యే, మా స్థాయి చిన్నది, మాకు జరిగిన బాధలు నీకు చెప్పుకుందామంటే కూడా నువ్వు వాళ్ళ మాటలు నమ్ముకుంటావా? సో అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఇలాంటి సమస్యలు అయితే వస్తున్నాయి. సో అధికారుల వల్ల, సంబంధిత లోకల్ ఎమ్మెల్యేల వల్ల మీరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డికి అయితే ప్రజాపాలన బాగా చేయాలని ఉంది, బాగా సాగాలని ఉంది అని రేవంత్ రెడ్డి అయితే అనుకుంటున్నాడు. సో ఇలాంటి సమస్యల మీద ఎవరు దృష్టి మళ్లించాలి? ఎవరైతే దీన్ని ఆఫీసర్ల మీద మాత్రం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఓటర్ ముఖ్యమే సార్. ప్రతి ఓటర్ బాధ ఏమో తెలుసుకోవాలి సార్. ఇప్పుడు ఈ 3 మండల ఆఫీసులలో ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే, అంటే లీడర్లు చెప్తేనే వినాలి, కామన్ మ్యాన్ వస్తే మాత్రం వినొద్దు అనే కాన్సెప్ట్ నడుస్తుంది. అది ఘోరంగా సార్. ఇప్పుడు ప్రతిసారి ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక లేబర్ గార్డ్ పోవాలి అంటే ఆ లోకల్ లీడర్ని పట్టుకోవాలి, ఆ లోకల్ లీడర్ టైం దొరకాలి,
ఆ లోకల్ లీడర్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినాక వాడు మంచోడు అంటే ఆయన వింటాడు, చెడ్డోడు అంటే నేను. ఆయన నిజంగా ఓటేసినా నేను ఓటేసినా నువ్వు నమ్మాలి, ఎట్లా నమ్మలేదు కదా. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇలాంటివి జరగడం వల్లే టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే పడిపోయింది. లోకల్ లీడర్లు దందాలు, లోకల్ లీడర్ల కబ్జాలు, లోకల్ లీడర్ల అరాచకాలు తట్టుకోలేకే కాంగ్రెస్కి ఓటేసాము అని ప్రజలైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు అదే బాటలో మళ్ళీ అలా జరిగితే సో రేవంత్ రెడ్డికి గవర్నమెంట్కి కూడా అది పెద్ద ప్రాబ్లం, సమస్య ఉంది కదా. మేము ఏమంటున్నాం సార్, అధికారులను మాత్రం టైట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. మేము ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు, మాకు జరుగుతున్న బాధ. ఒక క్యాష్ సర్టిఫికేట్కైనా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్కైనా, ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్కైనా, ప్రతి సర్టిఫికేట్ కోసము ఒక ఆఫీస్కి వెళ్తే వారాల తరబడి, నెలల తరబడి తిరగడం కష్టం. ఇలాంటి కష్టం ఉన్నప్పుడు కామన్ మ్యాన్ మాత్రం అవి లేకున్నా సరే అనే ఆలోచనలో పోతున్నాం. పలా ఆఫీస్కి వెళ్తే నా పని అయిపోతుంది అనే కాన్సెప్ట్ కాకుండా ఆఫీసర్లు మాత్రం 101% రెస్పాన్స్ ఇవ్వాలి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.